హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో కంప్యూటర్ బేసిక్స్ మరియు ఒక ఆఫీస్కి సంబంధించిన వర్క్ అనేది ఎలా చేయాలో ఆ టాపిక్ మీద వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవాలి, ఆఫీస్కి సంబంధించిన వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి వీడియోస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఛానల్లో వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అందులోని కంటెంట్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఆఫీస్కి సంబంధించిన వర్క్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఈరోజు వీడియోలోని టాపిక్ కంప్యూటర్లో మెయిన్ పార్ట్స్ ఏంటి, ఆ పార్ట్స్ని ఎలా యూజ్ చేయాలన్నది నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలన్నది నేర్చుకున్నారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే కంప్యూటర్లో పార్ట్స్ ఏంటి, ఆ పార్ట్స్ని ఎలా యూజ్ చేయాలన్నది మీకు అర్థమవుతుంది. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కంప్యూటర్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయో చూద్దాము. తర్వాత ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. కంప్యూటర్లో మెయిన్గా ఏమేం పార్ట్స్ ఉంటాయో చూద్దాము. ఫస్ట్ మానిటరు, మౌస్, కీబోర్డు, సిపియు, స్పీకర్స్. నెక్స్ట్ పార్ట్ ప్రింటర్. కంప్యూటర్లో పార్ట్స్ అన్నీ కూడా సిపియుకి బ్యాక్ సైడ్ ఈ విధంగా కనెక్షన్ అనేది చేసుకోవాలి. మీరు మౌస్ కనెక్ట్ చేసుకున్నా, కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవాలన్నా, స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవాలన్నా, యూపీఎస్ అయినా సరే సిపియుకి బ్యాక్ సైడ్ ఈ విధంగా కనెక్షన్ అనేది చేసుకోవాలి. కంప్యూటర్లో ఫస్ట్ పార్ట్ మానిటర్ గురించి చూద్దాము. కంప్యూటర్లో మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేసినా సరే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. మీరు టైపింగ్ చేసినా, వాచింగ్ వీడియోస్ చూసినా సరే, బ్రౌజింగ్ చేసినా అన్నీ కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తుంది. మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైజెస్. మానిటర్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్. సిఆర్టీ మానిటర్స్ అనేది బిగ్ సైజు హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఆ మానిటర్స్ అనేది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ మానిటర్స్ వచ్చేసరికి ఎల్సిడి మానిటర్స్. ఎల్సిడి మానిటర్స్ అనేది స్క్రీన్ అనేది ఫ్లాట్‌గా ఉంటుంది. లెస్ పవర్ యూసేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఈడి మానిటర్స్ వచ్చేసరికి బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ ఉంటుంది. థిన్ డిజైన్ అనేది ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ మానిటర్స్ అనేది ఉన్నది. ఇప్పుడు సిఆర్టీ మానిటర్స్ అనేది యూజ్ చేయట్లేదు. ఎక్కువగా యూజ్ చేసే మానిటర్స్ వచ్చేసరికి ఎల్ఈడి మానిటర్స్. నెక్స్టు మానిటర్‌లో ఈ స్క్రీన్ అనేది కనిపిస్తుంది గదా! ఈ స్క్రీన్‌ని మనము డెస్క్‌టాప్ అంటాం. ఈ డెస్క్‌టాప్ మీద ఈ కనిపించే వాటిని ఐకాన్స్ అంటారు. నెక్స్ట్ ఈ కింద ఒక లైన్ అనేది కనిపిస్తుంది గదా! దీన్ని మనము టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. రైట్ సైడ్‌లో వచ్చేసరికి మీకు టైము, డేట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మానిటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్టు మౌస్ గురించి చూద్దాము. కంప్యూటర్లో మౌస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మౌస్లో లెఫ్ట్ మౌస్ బటను, రైట్ మౌస్ బటను, మధ్యలోది స్క్రోల్ బటన్. లెఫ్ట్ మౌస్ బటన్ అనేది మీకు ఒక ఐకాన్ని సెలెక్షన్ చేయడానికి కానీ, ఓపెన్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. ఐకాన్ని సెలెక్షన్ చేయాలంటే మౌస్తో ఒకసారి క్లిక్ చేస్తే కనుక ఐకాన్ అనేది సెలెక్ట్ అనేది అవుతుంది. అదే డబుల్ క్లిక్ అనేది చేశారంటే కనుక ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ రైట్ మౌస్ బటన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, మీరు కంప్యూటర్లో దేని గురించి తెలియకపోతే కనుక అక్కడ మీరు మౌస్తో రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయండి. అక్కడ మీకు దానికి సంబంధించిన కమాండ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ డిలీట్ ఆప్షన్ అనేది మీకు తెలియకపోతే కనుక ఆ ఫైల్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ అనేది ఇవ్వండి. రైట్ క్లిక్ చేస్తే కనుక అక్కడ కమాండ్ బాక్స్లో డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు మళ్ళీ లెఫ్ట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేసి డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఇది రైట్ మౌస్ బటన్ యొక్క వర్క్. నెక్స్ట్ మధ్యలోది స్క్రోల్ బటన్, పేజ్ అప్ డౌన్ అనేది మూవ్ చేసుకోవడానికి స్క్రోల్ బటన్ అనేది యూజ్ అవుతుంది. కంప్యూటర్లో నెక్స్ట్ పార్ట్ కీబోర్డు. కీబోర్డ్ని మనం కంప్యూటర్లో టైపింగ్ చేయడానికి యూజ్ చేస్తాము. కీబోర్డ్లో వచ్చేసరికి A to Z ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి. 0 to 9 నంబర్స్ ఉంటాయి. ఈ పైన F1 నుంచి F12 వరకు ఫంక్షనల్ కీస్ ఉంటాయి. అట్లాగే స్పేస్ బారు, ట్యాబు, కంట్రోల్ కీస్ ఉంటాయి. డైరెక్షనల్ కీస్ ఉంటాయి. ఇలా నంబర్ ఆఫ్ కీస్ అనేది ఉంటాయి. ఈ కీస్ని యూజ్ చేసుకొని మనము కంప్యూటర్లో టైపింగ్ అనేది చేస్తాము. సిపియు గురించి చూద్దాం. సిపియుని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. దీన్ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా అంటారు. మనం ఇచ్చిన కమాండ్స్ని ఇది ప్రాసెసింగ్ చేస్తుంది. ఇది కంప్యూటర్ పార్ట్స్లో అన్నిట్లో కంటే కూడా ఇంపార్టెంట్ పార్ట్.
నెక్స్ట్ పార్ట్ స్పీకర్స్ని మనం సౌండ్ అనేది వినడానికి యూస్ చేస్తాము. మూవీస్ చూస్తున్నా, సాంగ్స్ వింటున్నా సరే సౌండ్ అనేది రావాలనుకుంటే కనుక స్పీకర్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ పార్ట్ ప్రింటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రింటర్ని యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని పేపర్ మీద ప్రింట్ ఇవ్వడానికి ప్రింటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే స్కానింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ మీద మీరు ఏదైతే స్కాన్ చేయాలనుకునే డాక్యుమెంట్ని ఇక్కడ పెడితే కనుక ఇక్కడ స్కాన్ అయిపోతుంది. ఈ విధంగా మనము ప్రింటర్ని స్కానింగ్ని మనం సిపియూకి కనెక్ట్ చేసుకుంటే కనుక ప్రింటర్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ స్కానింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పార్ట్ యూపీఎస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఇది పవర్ బ్యాకప్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ మనము వర్క్ చేస్తున్నప్పుడు కరెంట్ అనేది పోయినప్పుడు కొన్ని నిమిషాల పాటు కంప్యూటర్ని రన్ అయ్యేటట్లు చూస్తుంది. డేటా లాస్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది యూపీఎస్ అనేది. సో ఫైనల్గా కంప్యూటర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయో చూసాం కదా. ఆ పార్ట్స్ యొక్క యూజ్ ఏంటో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.